పూరా లోకల్. దేశంలో హిందూ దేవాలయాలపై కుట్ర జరుగుతోంది. దీనికి కర్ణాటకలోని ధర్మస్థల ఘటనే నిదర్శనం. అక్కడ ఏవో వందల హత్యలు జరిగాయని, మహిళలపై లైంగిక దాడులు జరిగాయని కొన్నాళ్లుగా వార్తలు వెల్లువెత్తాయి. దేశమంతా ఇదొక సంచలన ఘటనగా మారుమోగింది. కానీ చివరకు ఇప్పుడు ఏమైంది? ఇదంతా ఫేక్ అని తేలింది. ఇదంతా ఒక పెద్ద కుట్రగా తేలిపోయింది. ఈ హత్యలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన ముసుగు వ్యక్తి తన ముసుగు తొలగించాడు. తన చేత ఇలా హత్యలు జరిగాయని కొందరు చెప్పించారని పోలీసులకు తెలిపాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, తన కూతురు అదృశ్యమైందంటూ ఫిర్యాదు చేసిన సుజాత భట్ అనే మహిళ కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. తాను కూడా కొందరి బలవంతం చేత ఇలా చెప్పానని అనడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్తో ధర్మస్థల ఆలయంపై జరగాల్సిన దుష్ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ కుట్ర వెనకాల ఎవరున్నది తేలాలి. కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎవరో ఒక ముక్కుమొహం తెలియని వ్యక్తి ఫిర్యాదు చేయగానే అక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టడం ఏంటి? ముందుగా అతని పూర్వాపరాలు ఏవి ఎంక్వైరీ చేయకుండా పోలీసులు నమ్మడం ఏంటి? ఛాన్స్ దొరికింది కదా అని ఆ దేవాలయంలో ఏదో జరిగిపోయినట్టు కొందరు సొంత దర్యాప్తు కూడా చేసేశారు. వందల శవాలు దొరికిపోయాయని కూడా ప్రచారం చేశారు. దీనికి తోడు లెఫ్ట్ పార్టీలు తయారయ్యాయి. హిందూ దేశీయులంతా ఒక్కటైపోయారు. చివరకు అధికార కాంగ్రెస్ కూడా పరోక్షంగా దీనికి తోడైంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏకంగా సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఒక ముసుగు వ్యక్తి పుర్రెను తీసుకొచ్చి చేయాల్సిందంతా చేసేశాడు. జరగాల్సిన నష్టమంతా జరిగింది. తవ్వకాల్లో ఏదీ దొరకలేదు. కానీ చివరకు అతడు తెచ్చిన పుర్రె కూడా ఎవరో ఇస్తేనే తెచ్చానని చెప్పడంతో అసలు కుట్ర బయటకొచ్చింది. ఇప్పుడు ఈ కుట్ర చేసింది ఎవరు అన్నది బయటికి రావాలి. పుణ్యక్షేత్రానికి మచ్చ తెచ్చింది ఎవరో బయటికి రావాలి. వారికి కఠిన శిక్ష పడాలి. అప్పుడే హిందువుల ఆలయాల జోలికి ఎవరూ రాకుండా ఉంటుంది. లేకుంటే మరో ఆలయ ప్రదేశంలో కూడా ఇలాగే చేస్తారు. ఎందుకంటే దేశంలో హిందువులంటే చాలామందికి చులకన భావన ఉంది. ఏది చేసినా వదిలేస్తారన్న భావన ఉంది. దానికి చెక్ పడాలి.